సుగుణ మేడం, సుగుణ మేడం ఎక్కడా? ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళ అమ్మగారికి బాలేదు కదా, అందుకే వెళ్లారు. ఓ, లారెన్స్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. ఫామ్తో పాటు కొన్ని వివరాలు కూడా నింపాలట. ఆ పేపర్లన్నీ సుగుణ గారి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు అవి ఎలా తెప్పించడం? ఇవాళ ప్యూన్ కూడా రాలేదు. అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను పెద్ద మేడం గారు. చాలా వేగంగా పరుగులు తీస్తాను నేను. వెంటనే వెళ్ళి వేగంగా తెచ్చేస్తాను ఆ పేపర్లు. మీరు నాకు సుగుణ మేడం ఇల్లెక్కడో రాసివ్వండి. లేదమ్మా గంగా, నిన్ను నేను అలా పంపించలేను. ఎందుకు పంపించలేరు? ఆ కాగితాలు చాలా ముఖ్యం కదా, ఇవాళేగా దాఖలు చేయాలి. కనుక నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరేం కంగారు పడకండి. సరే తల్లి, కానీ ఎవరైనా తోడు తీసుకెళ్ళు. వద్దులేండి మేడం గారు, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. నాకేం అయిపోతులేండి, మీరేం కంగారు పడకండి. మీకు తెలుసా, ఇంటి సామాన్లన్నీ నేను ఒంటరిగా వెళ్ళి తీసుకొస్తాను, నిజంగా. సరే అయితే నువ్వు నాతో పాటు రా. నేను నీకు సుగుణ గారి అడ్రస్ రాసిస్తాను. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. నాతో రా. ఇదిగో చిన్నబాబు, ఈ జ్యూస్ తాగండి. ఇప్పుడే తాజాగా తీసావు కదా? అవునండి. తీసుకున్నానా? తొందరగా తాగేసి. చాలు, కొంచెం తాగునన్నా. ఆ డాన్సు గిన్సు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ శాలిగ్రాముడు దయ వల్ల నీకేం జరగలేదు. అదే ఏదైనా జరిగుంటే ఆ గంతులు గింతులు ఏం అక్కర్లేదులే. లేదు నానమ్మా, నేను బానే ఉన్నాను. ఏదో కళ్ళు తిరిగాయి, అంత మాత్రాన నన్ను పార్టిసిపేట్ చేయకూడదా? నేను తప్పకుండా చేస్తాను. వద్దు సాగర్, అత్తయ్య గారు కరెక్ట్ గా చెప్పారు. కోరి ఆపద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. డాన్స్ లో ఆపదే ఉంది మమ్మీ. అసలు ఏమైందని నాకు? అది నాన్న, బలహీనంగా ఉన్నావు కదా, డాక్టర్ గారు నువ్వు బలహీనంగా ఉన్నావని చెప్పారు కదా, అందుకని. మమ్మీ నిజమే చెప్పింది. ఈ ఇయర్ వద్దులే, నెక్స్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా. అవును, తాగు తాగు, నువ్వు తాగు. నెక్స్ట్ ఇయర్ లేదు మమ్మీ, నేను ఈ ఇయరే పార్టిసిపేట్ చేస్తాను. ఎంతో శ్రమ పడ్డాను నేను. మీరు కనుక నన్ను వద్దన్నారంటే నేను అసలు ఈ జ్యూస్ తాగను, అలాగే మందులు కూడా వేసుకోను. చాలా మొండితనం నీకు చిన్నా. నానమ్మ, నువ్వేగా చెప్పేదానివి, కష్టపడేవారు ఏనాటికి ఓడిపోరన్నావు. ప్లీజ్ నానమ్మా, ప్లీజ్ ప్లీజ్. సరే అయితే చేద్దుగాన్లే. ఏది ముందు జ్యూస్ తాగు. మొత్తం తాగేయాలి, సరేనా? అత్తయ్య. ఏంటి అత్తయ్య, మీరలా సాగర్ మాట ఎందుకు ఒప్పుకున్నారు? సాగర్ పరిస్థితి మీకు తెలుసు కూడా. చూడు కోడలా, ప్రస్తుతం తను ఎవరైనా చెప్తే వినేటట్టున్నాడా? అప్పుడు తిండి తిప్పులు మందులు వేసుకోవడం మానేస్తే తన ఆరోగ్యం కొంచెం బాగుపడి నేను తనకి నచ్చ చెప్పుకుంటాను. నువ్వేం బెంగ పెట్టుకోకు. ఇదిగో తల్లి. థాంక్యూ. పరిగెట్టుకుంటూ వచ్చావా? మంచినీళ్ళు కావాలా? ఉండు, నేను తీసుకొస్తాను. ఇదిగో తల్లి, నీళ్లు తాగావు. సుగుణేమో మందులు కొనడానికి దుకాణానికి వెళ్ళింది. ఇంకాసేపట్లో స్కూల్కి వచ్చేస్తుంది. ఇక నేను స్కూల్కి వెళ్ళనా? చాలా ఎక్కువగా తగ్గుస్తుంది, మంచినీళ్ళు తేవాలా? వద్దు తల్లి, వద్దు. లోపల నా మిషన్ ఉంది, అది తీసుకురా.
పంపు మిషన్ వల్ల వెంటనే నిమ్మళించిపోతుంది. లోపల గోడకి చాలా ఫోటోలు ఉన్నాయే. హ్మ్. సుగుణ మేడం కూడా డాన్స్ చేసేవారా? ఆ ఒకానొకప్పుడు చేస్తుండేది తను. చాలా బాగా డాన్స్ చేసేది. బోల్డన్ని బహుమతులు కూడా తెచ్చుకుంది తను. నాట్యం అంటే ఆరాధనలా భావించేది తను. చాలా పెద్ద కళాకారిణి కావాలనుకునేది. కానీ ఆ రోజుల్లో అమ్మాయిలు స్టేజ్ మీద ఆడడం పాడడం అంటే జనానికి అసలు నచ్చేది కాదు. వాళ్ళసలు ఇష్టపడేవారు కాదు. పైగా కళాకారుల సంపాదన కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అందువల్ల తప్పనిసరిగా ఆటాపాటా వదిలేసింది. తన కలలు కోరికలు అన్నీ చంపుకొని ప్రభుత్వ ఉద్యోగం చేయవలసొచ్చింది. పైగా సుగుణ అత్తగారికి కూడా తన నాట్యం చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. గుండె రాయి చేసుకుని అన్నీ వదులుకోవలసొచ్చింది తను. ప్రతి మనిషికి కోరుకునేది ఎప్పుడు లభించింది గనుక నేనా దేవుణ్ణి ప్రార్థించేది ఒక్కటే, నా కూతురికి లోకంలోని సకల సంతోషాలు ఇవ్వమని. నా అనారోగ్యం, తన బాధ్యతల వల్ల తనకెలాంటి సంతోషం లేకుండా పోయింది. తన మొహంలో నాకెప్పుడు సంతోషం కనిపిస్తుందో ఏమో మరి. మనసుకు తృప్తి కలిగి తన కోరికలన్నీ తీరాయన్న సంతృప్తి ఎప్పుడో మరి. నేనిక స్కూల్కి వెళ్ళనా? వెళ్ళమ్మా. అరే, మీరంతా అలా వెళ్ళిపోతున్నారే? స్కూల్ అయిపోయిందిగా, ఇంకా ఇంటికి వెళ్ళవా నువ్వు? అప్పుడే కాదు, కొంచెం ఉండండి మీరంతా. కానీ ఎందుకు? గంగా, నేను పేపర్లన్నీ మెయిల్ చేశాను తల్లి. నువ్వు సమయానికి తీసుకొచ్చిచ్చావు, అందువల్లే కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మెన్షన్ నాట్ మేడం గారు. స్కూల్ అయిపోయిందిగా, మీరంతా ఇక్కడేం చేస్తున్నారు ఇంకా? మేడం గారు, డాన్స్ నేర్పించే మేడం గారు కోసం ఎదురు చూస్తున్నాం మేం. డాన్స్ టీచర్? అవును, నేను ఆ డాన్స్ టీచర్ని చూసుకున్నాను. కాసేపట్లో వచ్చేస్తుంది ఆవిడ. అవునా? మేడం గారు, సారీ, మా అమ్మ ఆరోగ్యం బాలేనందువల్ల మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్లాల్సి వచ్చింది. మరేం పర్వాలేదు. నేనేమో స్కూల్ అయిపోయేలోగా వచ్చేద్దాం అనుకున్నాను, కానీ రాలేకపోయాను. స్కూల్ కూడా అయిపోయింది, కానీ వీళ్ళంతా ఇంకా ఇక్కడే ఎందుకున్నారు? గంగే వీళ్ళందరినీ ఆపింది. అదేంటంటే తనకెవరు డాన్స్ టీచర్ దొరికారట. ఆ టీచర్ కోసం ఎదురు చూస్తున్నారు. అవునా? ఎవరు? మీరేనండి మేడం గారు. మేడం గారు, లేట్ అవుతుంది, ఇక బయలుదేరదామా? ఎదిగో వచ్చేస్తున్నా. మీరే అందరికీ డాన్స్ నేర్పించాలి. చాలా బాగా డాన్స్ వచ్చి ఇవిడికి. డాన్స్ కూడా చాలా పెద్ద గురువు గారి దగ్గరే నేర్చుకున్నారు. బోల్డ్ అని బహుమతులు కూడా గెలుచుకున్నారు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో. అదంతా నాకు తెలిసిపోయింది. డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఇవిడికి. అవునా? నేను అన్నది నిజమేనా? అందుకే మా నాన్నగారు అనేవారు, చంకలో బిడ్డనెత్తుకుని ఊరంతా వెతుక్కున్నట్టని. డాన్స్ మేడం గారు మన స్కూల్లోనే ఉన్నారు. మీకంటే బాగా ఇంకెవరు నేర్పిస్తారు డాన్స్? సుగుణ గారు, మీలో చాలా కళలున్నాయే. మీకు ఇలాంటి ప్రతిభ కూడా ఉందని మాకు చెప్పనే లేదు. గంగా, అదంతా ఎన్నో ఏళ్ల కిందటి సంగతి. ఎన్నో ఏళ్లుగా అభ్యాసం కూడా చేయలేదు. నేను స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు డాన్స్ చేస్తుండేదాన్ని. ఇప్పుడు అది నా వల్ల కాదు మేడం. పైగా మా అత్తవారు కూడా ఈ విషయంలో అభ్యంతరం చెప్పొచ్చు మేడం. సుగుణ గారు, మిమ్మల్ని ఏవైనా స్టేజ్ మీద డాన్స్ చేయమని అడుగుతున్నావా? పిల్లలకి నేర్పించమనే కదా అడుగుతున్నాం. ఇక మీ అత్తగారి సంగతి అంటారా? పిల్లలకి చదువు చెప్పడానికి వారికి అభ్యంతరం లేనప్పుడు డాన్స్ నేర్పిస్తున్నప్పుడు మాత్రం ఎందుకుంటుంది? మీరు సరేనంటే ఒకసారి నేను మాట్లాడతాను వారితో. వద్దు మేడం, నేను డాన్స్ మానేసి చాలా సంవత్సరాలైపోయింది. ఇక నేనే నేర్పించగలను పిల్లలకి. సుగుణ గారు, కళ అని దేన్నంటారు? కళకి మనిషి ఎంత దూరం అయిపోయినా దాన్ని అన్నిటికీ మనిషి మర్చిపోలేడు. ప్రతిభ అనేది మనిషి నరాల్లోనే ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. మేడం గారు ప్లీజ్. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం గారు ప్లీజ్. సుగుణ గారు, గంగ కారణంగానే ఈ అమ్మాయిలంతా ఇంత దూరం రాగలిగారు. అందుకే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో మన స్కూల్ కూడా పాల్గొంటుంది.
అది కూడా ఎన్నో ఏళ్ల తర్వాత. మరి మీరే చెప్పండి, కేవలం ఒక డాన్స్ టీచర్ లేదన్న కారణంగా ఈ అమ్మాయిల ఆశలు అడియాసలు అయిపోవాలా? సరే నొప్పుకోండి. సరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ మేడం గారు. చూసారా, నేను చెప్పానుగా డాన్స్ నేర్పించే టీచర్ దొరుకుతారని. అలాగే దొరికారుగా. సాగర్, సాగర్, ఏమైంది సాగర్ నీకు? అమ్మగారు, చిన్నమ్మగారు, ప్రదీప్ అన్నయ్య అందరూ కంగారు పడ్డారు. అసలు నీ ఆరోగ్యం ఎలా చెడిపోయింది? ఏం చెడిపోలేదు, బానే ఉన్నాను నేను. మరైతే స్పృహ ఎలా పోయింది? అదే ఉందిలే, అలసిపోయాను కదా అందుకే అలా. అయినా నువ్వు చాలా సంతోషపడి ఉంటావే. ఆ సాగర్ ఎలాగో జబ్బు పడిపోయాడు, డాన్స్ కాంపిటీషన్ కి రాలేడు, మా స్కూలే గెలుస్తుంది అని. అంతే కదా? నేను అలాంటి పనికిమాల సంగతులు ఆలోచించను. అర్థమైందా నీకు? పోటీ అంటే సరైన వాళ్ళతో జరిగేది. జబ్బు మనిషి మీద గెలవడంలో సంతోషమే ఉంటుంది. జబ్బు మనిషిని కాదు నేను. అయితే మంచం మీద ఎందుకు పడుకున్నావు నువ్వు? అందరూ వాళ్ళ అభ్యాసాన్ని వదిలేసి నేను ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు? చెప్పానుగా నేను, ఏదో కొంచెం అలసిపోయానని. ఇంకేం లేదు. అది నేను ఒప్పుకోను. అలా చూడు, అక్కడ ఎన్ని మందులున్నాయో చూడు. మందులు వేసుకుంటూ డాన్స్ చేస్తావంటున్నావా నువ్వు? శక్తి కూడా ఉండాలి శరీరంలో, నిలబడే ధైర్యం ఉండాలి నీలో. అప్పుడేగా డాన్స్ పోటీలో పాల్గొనగలుగుతావు నువ్వు. నేనెలాగో పాల్గొని తీరుతాను, అలాగే కాంపిటీషన్లో గెలుస్తాను కూడా. ఇంకా మీ టీం ఉందే, అది ఓడిపోతుంది. ఓడిపోక తప్పదు. చాలా పెద్ద చెప్పావు. డాన్స్ నేర్పించడానికి మాకు గొప్ప టీచర్ దొరికారు. చాలా పెద్ద గురువు గారి దగ్గర నేర్చుకున్నారు ఆవిడ నాట్యం. నాట్యమా? అంటే ఖచ్చితంగా క్లాసికల్ డాన్స్ అయి ఉంటుంది. పాపింగ్, రాకింగ్, హిప్ హాప్, సాల్సా ఇవన్నీ తెలుసా ఆవిడికి? ఏంటి ఏమన్నా నువ్వు? ఆ పేర్లు కూడా వినడవు కదా నువ్వు. ఇంకా డాన్స్ ఏం చేస్తావు? ఇంకెలా గెలుస్తావు? గెలిచిపోతాను నేను ఖచ్చితంగా. కష్టపడితే ఏదైనా సాధించొచ్చన్నారు నాన్న. ఇక మా గ్రామంలో గ్రామం కదా వేరు, అలాగే ఇక్కడి సంగతి వేరు. నువ్వేదో అనుకుంటున్నావు చూడు, అంత ఈజీ కాదు. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అంటే చాలా టఫ్ గా ఉంటుంది. అంటే కష్టంగా. ఉంటే ఉండని. మా నాన్నగారు చెప్పేవారు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రయత్నించకుండా ఓటమిని ఒప్పుకోకూడదని. ఎప్పుడు చూసినా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూనే ఉంటావు. ఇందా మంచినీళ్ళు తావు. మాట్లాడడానికి ఓపిక లేదు, పెద్ద డాన్స్ చేస్తాడంట డాన్స్. ముందు నీ ఆరోగ్యం బాగు చేసుకో, ఆ తర్వాత పోటీ పడతావు గాని. ఇప్పుడు తెలుస్తుంది ఎవరు గెలుస్తారో. ఓకే, నాకు తొందరలో నయమైపోతుంది. అప్పుడు కాంపిటీషన్లో చూపిస్తే నా సత్తా ఏంటో. ఓకే. ఓకే, అసలు ఇదేంటి శ్రీవాస్తవ గారు? మీ గనక తెలియకపోతే తెలుసుకోండి ముందు. అయినా ఇంతవరకు మీరేం చేశారని? ఏమీ చేయలేదు. అసలు శ్రీవాస్తవ్ గారు, మీకు ఈ విషయం చాలా బాగా తెలుసు. ఈ వ్యవహారాన్ని నేను వీలైనంత తొందరగా ముగించేయదలిచాను. కానీ మీకు అలాంటి ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. నో డెవలప్మెంట్. అదేం లేదు మేడం గారు. నేనేమో రాత్రి పగలు ఇంకేం చెప్పక్కర్లేదు. నాకు కావాల్సింది రిజల్ట్ మాత్రమే. ఈ వ్యవహారం ఎంత సున్నితమైందో మీకు చాలా బాగా తెలుసు అనుకుంటాను. లేదా నన్నే మళ్ళీ చెప్పమంటారా? ఏమండి శ్రీవత్సవ్ గారు, ఒక్క విషయం నేను మీకు ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. ఈ బాధ్యత నిర్వర్తించడంలో మీరు గనక విఫలం అయినట్టయితే దాని ఫలితం ఏమవుతుందో మీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అర్థమైందా?
1వ నెంబర్ పనికిమాలిన వాళ్ళు. మూర్ఖులు మీరంతా. అటు ఆ పిల్లని వెతకలేకపోయారు, ఇటు ఆ సీడీని కూడా చేజెక్కించుకోలేకపోయారు. సార్, మేము మా వల్ల అయిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆసుపత్రి దగ్గర కూడా కాపలా పెట్టాం. ఒకసారి ఆ రిపోర్ట్కి స్పృహ వచ్చిందంటే ఆ సీడీ సంగతి తెలుసుకుంటాం మేము. ఆ రిపోర్టుని గనుక స్పృహ రావడానికి ముందే ఆ సీడీ గనుక నిరంజన్ చేతికి చిక్కిందంటే ఆ సీడీ నాకు వెంటనే కావాలి, తక్షణమే. ఏ ప్రాంతంలో ఆ రిపోర్టర్కి యాక్సిడెంట్ జరిగిందో, ఎక్కడ ఆ పిల్ల నీకు కనిపించిందో ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ బాగా గాలించు. వెళ్ళా పని చూడు. సరే. నా ల్యాప్టాప్ ఆఫ్ చేసేందుకు నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చెక్కింది నాకు కాదు, నీకు. అందుకేగా విశ్రాంతి తీసుకున్నావు నువ్వు. ఆరోగ్యం బాగలేనప్పుడు డాన్స్ మాత్రం ఎలా చేస్తావు? కళ్ళు తిరిగి పడిపోయావంటే. నేను నీకు ముందే చెప్పాను, పోటీ అంటే సముజ్జీల మధ్య ఉండాలి. ముందు మందులు వేసుకుని పాలు తాగు. బాగా బలం వచ్చాక అప్పుడు పాల్గొందు గాని ఈ పోటీలో. ముందే చెప్తున్నాను, నేను మంచం కూడా దిగనివ్వను తెలుసా? నన్నే బెదిరిస్తున్నావా నువ్వు? నువ్వు నా నానమ్మవా? నేనేం నానమ్మని కాదు, నేను నీ స్నేహితురాల్ని కదా. నువ్వు మెల్లిగా చెప్తే వినిపించుకోవుగా. అవెందుకు తీసుకుంటున్నావు? నీ ఆరోగ్యం కోలుకున్న తర్వాతే అప్పుడే ఇస్తాను నేను నీకు ల్యాప్టాప్. నాది నాకు ఇచ్చేయి. నేను ఇవ్వనంటే మమ్మీ ఇవ్వు. మమ్మీ ఏంటి? ఇవ్వు నా ల్యాప్టాప్ నాకు. నేను ఇవ్వను. ఎలా ఇవ్వవో చూస్తాను. ఇవ్వు. ఏమైంది? చూడు మమ్మీ, గంగ నా ల్యాప్టాప్ తీసేసుకుంది. అవును, లాగేసుకున్నాను. ఒకవేళ బాబుగారు ఇక్కడ ఉంటే ఆయన కూడా ఆ పనే చేసేవారు. బాబుగారిని రానివ్వు, ఆయన సరే అంటే అభ్యాసం చేసుకో. కానీ ఇది నువ్వు కోలుకున్న తర్వాతే నీ చేతికి వస్తుంది. మమ్మీ నువ్వేనా చెప్పు మమ్మీ గంగకి. నానా, తను మంచి పనేగా చేస్తుంది. నీకు విశ్రాంతి ఇప్పుడు చాలా అవసరం కదా. నువ్వేమో బెడ్ మీద కూర్చొని కూడా డాన్స్ చేస్తుంటావు. ముందు నీ ఆరోగ్యం బాగు చేసుకో, తర్వాత ల్యాప్టాప్ తీసుకో. మందులు వేసుకో. వద్దు, నేను వేసుకోను. నాకు అది నచ్చదు. అది మందు, జిలేబీ కాదు. చేదుగా ఉన్నా సరే ఆ మందు వేసుకొని తినాల్సిందే. వేసుకోనంటే మానై, ఇలాగే ఇక్కడ పడుండు. అప్పుడేమవుతుంది? నువ్వు పోటీలో డాన్స్ చేయలేవు. అప్పుడు శభాష్. ఇవాల్టి నుండి ఈ ల్యాప్టాప్ నా దగ్గర ఉంటుంది. నీ ఆరోగ్యం బాగుపడ్డాక అప్పుడు తీసుకుందు గాని. సాగర్, ఎందుకు నాన్న అంత కోపం? నీ మంచి కోసమేగా చెప్తుంది. నీ ఆరోగ్యం కుదుట పడితే అప్పుడు చేసుకో డాన్స్. రా నాన్న, నా బొంగోరు తండ్రి కదా, పడుకో. చూడండి అమ్మాయిలు, నాట్యం అంటే కూడా ఒక కళ. ఎలా అయితే చదవడానికి రాయడానికి క్రమశిక్షణ అనేది అవసరం అవుతుందో, అలాగే ఏ కళ నేర్చుకోవాలన్నా కూడా క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఇలా మాత్రం అనుకోవద్దు, ఏదో డాన్సే కదా నేర్చుకుందాంలే అని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడూ అనుకోవద్దు. ఎంతో మంది తమ జీవితాన్ని అంకితం చేసేశారు. కళని దైవంగా ఆరాధిస్తూ ఉంటారు. అర్థమైందా మీ అందరికీ? వెరీ గుడ్. ఇప్పుడు నేను మీకు ఒక గీతం వినిపిస్తాను. ఈ పాటకి మీరంతా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ సాగర్ తన మిత్రులంతా కొత్త పాటలకే డాన్స్ చేస్తారే.
పాపింగ్ రాకింగ్ హిప్ హాప్ సాల్సా ఇవన్నీ తెలుసా ఆవిడికి? ఇలాంటి వాటికి డాన్స్ చేస్తే మేము గెలవగలుగుతామా?